ప్రియులారా, ప్రార్థన చేయనప్పుడు విశ్వాసంతో దేవుడు మనకు అనుగ్రహించే వరకు ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి అవసరమైతే. మీరు చాలామంది తల్లులు ఉన్నారు కదా, మీ పిల్లవాడు అడిగింది మీరు ఇవ్వలేదనుకో, ఒక టైంలో ఇచ్చేస్తారు. ఇంకా ఎప్పుడు? పిల్లోడు ఏడిస్తే తప్పనిసరిగా ఇస్తారండి, తప్పనిసరిగా ఇస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసంతో అడగాలి, అవసరమైనప్పుడు కన్నీటితో కూడా అడగాలి. ఒకసారి మీకు అందరికీ ప్రియులారా ఒక వాక్యాన్ని చూపించాలి అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గమనించండి, హిజ్కియా రాజుకి జబ్బు వచ్చింది. హిజ్కియా రాజు చాలా గొప్ప రాజు అండి. దావీదు తర్వాత హిజ్కియా రాజు చాలా గొప్ప రాజు అండి, దేవుడికి ఇష్టమైన రాజు. అర్థమైంది? చిన్న చిన్న తప్పులు చేశాడు కానీ పెద్ద పెద్ద పాపాలు చేయలే. హిజ్కియా రాజు అంటే జబ్బును పడ్డాడంట, రోగం పాలు పడ్డాడు, వ్యాధిని పాలన పడ్డాడా. అప్పుడు యెషయా ప్రవక్త రాజును సందర్శింపవచ్చి, ప్రభువు సందేశం ఇది, నీ కార్యములను చక్కబెట్టుకో, నీవిగా బ్రతకవో. ఏమండి? దేవుడి సందేశం. నువ్వు ఇంకా చచ్చిపోతావు, నువ్వు ఇంకా బ్రతకవు అని దేవుడి సందేశాన్ని పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు? యెషయా ప్రవక్త ద్వారా పంపించాడు. కాబట్టి ఈ యొక్క రాజు ఏం చేస్తున్నాడు? భయపడిపోయాడా? రాజు ఏం చేస్తున్నాడు? పరిగెట్టాడు అటు ఇటు. రాజు ఏం చేశాడు? చదువుకుందాం పిల్లారా, 2వ వాక్యాన్ని చదువుకుందాం. హిజ్కియా గోడ వైపు ముఖమును త్రిప్పి, ప్రభు ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోను చిత్తశుద్ధితోను సేవించితిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి కన్నీరు కార్చను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. నీవు ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన అంటలేదంటే ఒకసారి కన్నీరు గార్చు, కరిగిపోతాడు, పరిగెట్టుకొని వస్తాడు యేసయ్య నీ దగ్గరికి. ఊరుకుంటాడా? నువ్వు నీ కొడుకు కన్నీరు గారితే నువ్వు ఊరుకోలేవుగా, తట్టుకోలేవు కదా. నువ్వు నీ కొడుకు కన్నీరు గారితే నువ్వు ఓర్చుకోలేవు కదా. మరి నీ దేవుడైన ప్రభు ఊరుకుంటాడా? తట్టుకుంటాడా? నువ్వు కన్నీళ్లు గారిస్తే వెంటనే నీకు కావలసిన దాన్ని ఎమ్మట ఇస్తాడు. హిజ్కియా ప్రియులారా దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరిగిందో చూద్దాం తర్వాత. ప్రభువు వాణి యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పెను, నీ పితరుడకు దావీదు దేవుడినట్టు నా వాక్కు ఇది, నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీళ్లు చూసి తిని, నేను నీ ఆయుస్సును ఇంకను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి హిజ్కియా కన్నీరు గారిస్తే దేవుడు ఎన్ని సంవత్సరాలు పెంచాడు? 15 సంవత్సరాలు పెంచాడు. పరిగెట్టుకుంటూ వచ్చి ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నీ రోజులు అయిపోయినాయి, దేవుడిని టికెట్ దించేశాడు, నీ భూమి మీద నూకలు జల్లిని, ఇక సర్దుకో, ప్యాకప్. ఏమన్నాడు? ప్యాచప్ అన్నాడు. కానీ యెషయా ప్రవక్త ఇంటికి వెళ్ళక ముందే రాజు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా ఇంటికి వెళ్ళక ముందే దేవుడు ఏమన్నాడు? యెషయా మళ్ళొకసారి వెనక్కి తిరిగి అన్నాడు. యెషయా ఒకసారి వెనక్కి తిరిగి, దేవుడు ఇప్పుడేగా చెప్పమన్నావు నీ రాజుతో చచ్చిపోతాడని. లేదులే, నేను మనసు మార్చుకున్నారా. ఎందుకు మార్చుకున్నా దేవా? ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు మార్చుకున్నా దేవా? ఆయన పట్టుదలతో చేశాడు. ఎందుకు మార్చుకున్నా దేవా? కన్నీరు గారుస్తున్నాడు అయ్యా నా కుమారుడు, కన్నీటి నా ఇద్దరికి చెడుస్తున్నాడు. ఏం చేయమంటావు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఉన్న శక్తి అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎలా తెలిసింది హిజ్కియాకి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దీవెనలు ఇస్తాడని? ప్రియులారా, ఈ సందర్భంగా మీకు మరొక సన్నివేశాన్ని హిజ్కియా రాజు జీవితం నుండి నేర్పిస్తానండి. చదువుకుందాం. ఏంటంటే వినండి, అందరు నా కళ్ళు చూడండి ఒకసారి. హిజ్కియా రాజు యోధాకి రాజు. ఎక్కడి రాజు అండి? ఇశ్రాయేలు దేశం 2గా చీలిపోయింది. దావీదు తర్వాత, సొలొమోను తర్వాత ఇశ్రాయేలుగా యూదాగా చీలిపోయిందండి. అర్థమైందా? అయితే హిజ్కియా రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ యూదా దేశం మీదకి అస్సిరియా రాజు దండయాత్ర చేశాడు. ఏం చేశాడు? దండయాత్ర చేశాడు.
దండయాత్ర చేసి ఏమన్నాడంటే, ఏయ్ హిజ్కియా, నీ రాజ్యాన్ని నేను రేపు కైవసం చేసుకుంటా, నీ రాజ్యాన్ని నేను నాశనం చేస్తా, నీ రాజ్యం నాదైపోద్ది అన్నాడు. అయితే హిజ్కియా దేవుడిని నమ్ముకున్నాడు. ఎవరిని నమ్ముకున్నాడు? పరాయి రాజులను నమ్ముకోలేదని దేవుడిని నమ్ముకున్నాడు. కాబట్టి శత్రువు రాజు కూడా హిజ్కియా గురించి ఏమంటాడు వినండి, జాగ్రత్తగా చదవండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇథియోపియా రాజగు తిర్హాక ఐగుప్తు సైన్యముతో అసిరియా మీదకి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిదప అసిరియా రాజు, ఏ రాజు అండి? అసిరియా రాజు. ఏ రాజు? అసిరియా రాజు. ఇప్పుడు అసిరియా రాజు వస్తున్నాడా? యూదా రాజుకు ఎవరికండి? హిజ్కియా రాజుకి తన దూతల ద్వారా లేఖ పంపెను. లేఖ ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు? నీవు యావే దేవుని నమ్ముకుంటే. ఈ మాట వినండి, జాగ్రత్తగా వినండి. శత్రువు రాజు కూడా హిజ్కియా రాజు దేవుని నమ్మాడని చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆలకిస్తున్నారా? శత్రువు రాజు కూడా ఏమన్నాడు? హిజ్కియా, నువ్వు యావే దేవుని నమ్ముకున్నావు కదా అంటే శత్రువు కూడా హిజ్కియాని ఏమంటున్నాడు? నువ్వు దేవుని నమ్మినటువంటి వాడివి అంటున్నాడండి. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. మనల్ని చూచి ప్రజలు చెప్పగలరా, ఇదిగో ఈ సిస్టర్ గారు, ఈ వ్యక్తి, ఈ విశ్వాసి, ఈ సంఘ పెద్ద, ఈ ఫాదర్ గారు దేవుని నమ్మినటువంటి వ్యక్తి అని చెప్పగలరా? శత్రువులు కూడా చెప్పగలగాలి మన గురించి ఏమని? ఈ ఫాదర్ గారు, ఈ విశ్వాసి, ఈ భక్తుడు దేవుని నమ్మినటువంటి వాడని చెప్పగలగాడు. శత్రువు రాజు కూడా ఏమంటున్నాడండి? నీవు యావే దేవుని నమ్ముకున్నావు అని చెప్పి ఏమంటున్నాడు? చదవండి. ఆ దేవుడు యెరూషలేమును నా వశము కాదని నుడివెను. కానీ నీవు ఆ మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు, దేవుడి మాటలు నమ్మకంటున్నాడు. మనల్ని కొంతమంది అంటారండి, మనల్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు, దేవుడి మాటలు నమ్మకు. ఎవరి మాటలు నమ్మమంటారు? దెయ్యం మాటలు నమ్మంటారు. దేవుడి దగ్గరికి వచ్చి అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేసుకోం. మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం? తాయెత్తు కట్టించుకుంటాం. అక్కడికి వెళ్ళి తాయెత్తు కట్టి దెయ్యం మంత్రాలు కావాలి మనకి. ఇక్కడ శత్రువు కూడా అదే చేస్తున్నాడండి. అతనే ఒప్పుకున్నాడు. ఏమని? నువ్వు యావే దేవుని నమ్ముకున్నటువంటి వాడి అన్నాడు. అయినా కానీ ఆయన మాట నమ్మొద్దు అంటున్నాడు. కానీ హిజ్కియా దేవుని మాటను నమ్మినాడండి. ఏం చేశాడు? ఆ ఉత్తరం వచ్చిన తర్వాత ఆయన చాలా బలాఢ్యుడు. అసిరియా రాజు, సైన్యాలు గొప్ప సైన్యాలు, రాటు తేలినటువంటి వారు, కాకలు తేలినటువంటి వాళ్ళు. ఇక్కడ హిజ్కియా పిల్లవాడు, హిజ్కియా చిన్న రాజు అండి. ఎంతో సైన్యం లేదు. యూదా, ఇశ్రాయేలు దేశం చాలా చిన్నదండి. ఆయన దండయాత్ర చేస్తున్నా నాకు లొంగిపోమ్మంటున్నాడు. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఆ ఉత్తరాన్ని తీసుకొని, అమ్మా, అయ్యా, ప్రవీణ్ దగ్గర పరిగెట్లా, నాకు నువ్వు సహాయంగా ఉంది కాని రా అనలా. లేకపోతే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళలా, అమ్మ నువ్వు నాకు సహాయంగా ఉంది కాని రా, శత్రువు వస్తున్నాడు అనలా. ఆ ఉత్తరాన్ని తీసుకొని ఏం చేశాడు తెలుసా హిజ్కియా? చదవండి ఇప్పుడు పిల్లారా, 14వ వచనాన్ని చదవండి. హిజ్కియా రాజు దూతల నుండి ఆ లేఖను అందుకొని ఆ ఉత్తరాన్ని అందుకొని, ఆ శత్రువు యొక్క ఉత్తరాన్ని అందుకొని చదివాను. అంతటా అతడు దేవాలయమున ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమస్యని ఎవరి దగ్గర తీసుకెళ్ళాడండి? దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. పరుల దగ్గర తీసుకెళ్ళలా, దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర తీసుకెళ్ళాయా. శత్రువు కారు కూతలకు వస్తున్నాడయ్యా, సైతానుడు కారు కూతలకు వస్తున్నాడని ప్రార్థన చేశాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఏం జరిగిందో చూద్దాం ప్రియులకు. 35వ వచనాన్ని చదువుకుందాం. 37వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. నా గౌరవార్థము నా సేవకుడగు దావీదు గౌరవార్థము నేను నీ రాజ్యాన్ని కాపాడతానంటున్నాడండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కాపాడాడు. దేవుడు అద్భుత రీతిగా కాపాడాడండి. ప్రభువు దూత అంటండి అసలు హిజ్కియా యుద్ధం కూడా చేయలా. నేను చదువుతాను వినండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. ఆ రాత్రి ప్రభువు దూత అస్సిరియా శిబిరమునకు పోయి అతడు 180,000 మంది సైనికులను చంపివేశాడు. ఎవరు? దేవుడు దూత. దేవుడిని ఎగతాళి చేస్తూ ఊరుకుంటాడా? ప్రియులారా చూడండి, గొప్ప విజయాన్ని దేవుడు ప్రసాదించాడు. మనకి శత్రువులు 1000 మంది ఉండొచ్చుగాక, మన పక్షాన ఉన్నటువంటి వాడు ఎవరో? సర్వశక్తిమంతుడైన దేవుడు.
ఆయన మనకు తోడుగా ఉంటే, మనం ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని బలపరుస్తాడు. నిన్న రాత్రి జాగ్రత్తగా వినండి. నిన్న రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాదు నుండి నాకు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునే కుర్రవాడు ఒకడున్నాడు. అర్థమైందా? పేరు మారుస్తున్నాను, పేరు కరెక్ట్ చెప్పకూడదు కాబట్టి ప్రదీప్ అనుకుందాం. నిన్న రాత్రి 10 గంటలకి ఆ కుర్రోడు కూడా నా పక్కనే ఉన్నాడు ఫోన్లో మాట్లాడుతుంటే. అర్థమైందా? ఆ కుర్రవాడు నాకు ఫోన్ చేసి వేరే విషయాలు మాట్లాడిన తర్వాత, ఫాదర్ గారండి, నాకు ఒక 4 దినాల నుంచి నిద్రిస్తున్న సమయంలో ఒక చిన్న దర్శనంలాగా దేవుడు నాకు కనబడుతున్నాడు. ఆ సమయంలో నేను, నా తల్లి ప్రక్కనే ఉన్నాం, నా నాన్న కూడా ప్రక్కనే ఉన్నాం. దేవుడు నన్ను అడుగుతున్నాడు, ఏమని? నీకేం కావాలో కోరుకో. ఏమంటున్నాడు? నీకేం కావాలో కోరుకో, ఏం కావాలని ఇస్తానంటున్నాడు అంటండి దేవుడు. కానీ ఈ కుర్రవాడంట, దేవా నాకేమొద్దయ్యా, నీ చిత్తం నెరవేరునుగాక అంటున్నాడు అంటాడు. నీ చిత్తం నెరవేరునుగాక అంటున్నాడు అంటాడు. మేల్కొన్న తర్వాత అంట 2 రోజులు కూడా ఇలానే చేశాడు. అబ్బా, దేవుడు నాకు కనబడి అడగమన్నాడు, నేను అడగలేకపోయాను, ఏదో ఒకటి అడగాల్సింది, ఎందుకు అలా ప్రార్థన చేశా అనుకున్నాడంట. 2వ రోజు కూడా అదే జరిగిందంటండి. జరిగిన తర్వాత ఆ 2వ రోజు వాళ్ళ నాన్నతోటి పంచుకున్నాడంటే, ఇది ఏంటంటే, డాడీ మన ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కదా. పెద్దోడేనండి కుర్రోడంటే, ఉద్యోగం చేస్తున్నాడు ఐటీలో. అర్థమైందా? ఫాదర్ డాడీ, నాకు దేవుడు ఇలా కనబడ్డాడు, ఏం కావాలంటే కోరుకోమన్నాడు, నేను అడగాల్సింది ఏదో ఒక కోరికనంటే, నువ్వేం అడిగావురా అన్నాడంట వాళ్ళ నాన్న. నేను ఎందుకో మరి దేవా, నీకు తెలుసయ్యా, నీకేం కావాలంటే అది ఇవ్వయ్యా, నీ చిత్తం నాకు నెరవేర్చయ్యా అని నేను అడిగానంటే, అప్పుడు తండ్రి చెప్పాడంట, సొంత తండ్రి చెప్పాడంట, నాయన నువ్వు అడిగింది గొప్ప ప్రార్థన, నువ్వు అడిగింది గొప్ప ప్రార్థన, ఆ ప్రార్థనకి మించింది ఏమి లేదయ్యా. దేవుడికి తెలియదా? మనం చెయ్యాల్సిందల్లా ఏమిటి అంటే ఆయన నామములో ప్రార్థన చేయడం. మిగిలిందంతా ఆయన మనకిస్తాడు, ఆయన మనకు సమకూరుస్తాడు. మనం కంగారు పడాల్సిన అవసరం. ఒక యవ్వన ప్రాయంలో ఉన్న కుర్రవాడు నిన్న రాత్రి నాకు 10 గంటలకు ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం అండి. ప్రియులారా, మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? లూకాసు వార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటున్నాడు? లూకాసు వార్త 11వ అధ్యాయంలో 9వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడు? అట్లే మీరు అడుగుడు మీకు అనుగ్రహించబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవడు. ప్రియులారా, మనం చాలాసార్లు ఈ మాటలు చెప్పేసి మనం గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటాం. అడుగుడు మీకు వసగబడిన, తట్టుడు మీకు తెరవబడిన, వెదకుడు మీకు. యేసయ్య అన్నాడు కదా, నాకు కేజీ బంగారం కావాలి నాయన. ఎంతంట? కేజీ బంగారంగా. ఇది కాదండి. కానీ మనం దేనికోసం అడుగుతున్నామో కూడా మనం పరీక్షించుకో. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే 13వ వచనాన్ని చదవండి దయచేసి. మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఎంత ఎక్కువగా పవిత్రాత్మను ఇస్తాడు ఊహించండి. దేనికోసం అడగాలంటండి? పవిత్రాత్మ కోసం. దేనికోసం అడగాలి? పవిత్రాత్మ కోసం అడగాలి. మనం దేవుని యొక్క వరాల కోసం అడగాలి. ఎప్పుడూ కూడా ఏం తిందామా, ఏం దాగుదామా, ఏం ధరించుదామా అడగటం కాదండి. దేవుడు కనపడి కొంతమందికి మనకు కనబడి నీకు కావాల్సింది ఇస్తానంటే మనలో కొంతమంది ఏమడుగుతా తెలుసా? దేవా, నాకు రోజు కూడా చికెన్ బిర్యానీ ఉంటే చాలు నాయన అని అడుగుతాం. వాళ్ళకి పౌలు గారు అంటారండి, వాళ్ళ పొట్టే వాళ్ళ దేవుడు అంటండి, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అంటండి. అంత ఉంటుందండి బైబిల్లో, పౌలు గారు లేఖలో ఉంటుంది. ఏంటిదంటండి? చెప్పండి అందరూ కొద్ది గట్టి చెప్పాలి. వాళ్ళ కడుపే వాళ్ళ దైవం అంటండి. దేవుడు ఒకవేళ కొంతమంది కనబడి అడిగితే నీకేం కావాలో కోరుకోరా అంటే ఏమనుకో, మాకు నీ మాట చెప్తున్నా, దేవా నాకు రోజు సాయంత్రం ఒక బిర్యానీ, చెప్పు ప్రవీణ్, ఏంటిది ఇది పక్కన ఏం కావాలి? సీసా.
అమ్మ కరెక్ట్ చెప్పా అన్నమ్మ, కరెక్ట్గా చెప్పా. ఇదే కోరుకుంటూ వాళ్ళ జీవితం ఇంకా అంతే, అదే అనుకుంటారండి వాళ్ళు. ఇంకా ఇదే ఇంకా వాళ్ళ జీవితం. ఇంకా కొంతమంది నీకేం కావాలని అంటే, అమ్మ ఏమడుగుతారు మీరు చెప్పండి అమ్మా, మీకు దేవుడు వరం ఇస్తే ఏమడుగుతావమ్మా? నడుముకి వడ్డాణం. ఏం కావాలంటామండి? నడుముకి వడ్డాణం. మెళ్ళో ఎన్ని పేట్ల గొలుసు? 100 పేట్ల గొలుసు. ఎన్ని పేట్ల గొలుసు అండి? ఇదే ఇంకా కొంతమందికి దేవుడి దగ్గరకు వచ్చేది అడిగేది ఇడిగే ఇయ్య. ఇంకా ఏంది? ఇంకా 100 మందిని అడిగితే పొలాలు గట్రా ఇవన్నీ. కానీ ప్రభువు అడగండి మీకు ఇస్తానని చెప్తున్నాడు. కానీ దేని గురించి అడగమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మను అడిగితే ఇంకెంత ఇస్తాడో తెలుసా? ఎందుకు ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు చెప్పండి? ఎందుకని? ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే అన్ని వరాలు ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? సి ద హోలీ స్పిరిట్ ఈజ్ ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్స్. పరిశుద్ధాత్మ మనకి వరప్రదాత. అన్ని వరాలు ఇచ్చేది ఆయనే కదండి. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, అన్ని వరములను దేవుని వద్ద నుండే వస్తాయి, పరిశుద్ధాత్మ నుండి వస్తాయి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే అన్నీ ఇచ్చినట్టే మనకి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ మనలో ఉంటే అన్నీ ఇచ్చినట్టే. అమ్మ సెల్వమ్మ, ఇప్పుడు నీకు 10 రూపాయలు కావాలా, బ్యాంకే నీకు ఇవ్వడం కావాలా? ఇవన్నీ నాటకాలే, నాకు తెలుసులే. ఇవన్నీ 10 అంటే కాదమ్మా, 10 మందికి సాయం చేయొచ్చు కదా మీరు. అది అర్థమైందా? 10 రూపాయలు కావాలా, బ్యాంకు కావాలా? 100 మందికి ఎంతమందికైనా సాయం చేస్తానంటే అది దేవుడు మనకి ఇవ్వాలి. నేను అనేది కూడా అదే. కాబట్టి దేవుడే మనతో ఉంటే మనకన్నీ ఉన్నట్లే. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. అమ్మా నాకు 1 రూపాయి కూడా లేదంటే బట్టలు ఎట్టేసుకుంటా, భోజనం ఎట్టొస్తుంది, కళ్ళజోడు ఎట్టొస్తుంది, వస్తాయా? కావాలి కదా. ఇప్పుడు ఒప్పుకున్నాం మంచోళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, మనకి వరాలను ఇచ్చేటువంటి సకల వరాలను ఇచ్చే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయి. చివరిగా ఇంకొక మాట చదివి ముగించుకుందాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నించదు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మని వేడుకోవాలి, పరిశుద్ధాత్మ కొరకై ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధాత్మ కొరకై వేడుకున్నట్లయితే మనకన్నీ కూడా ప్రసాదించబడతాయి. పౌలు గారు ఏమంటారండి? దేవుని రాజ్యం కోసం అడగమంటున్నారు. యేసుప్రభువు అంటున్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మిగిలినవన్నీ మీకు ఇస్తానంటున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి అసలు? దేవుని రాజ్యం అనగా తినుట తాగుట కాదు. దేవుని రాజ్యం అనగా తినుట తాగుట కాదు. మరి ఏంటంట దేవుని రాజ్యం అంటే? ఒకసారి చదువుకుందాం. రోమాపత్రిక, పౌలు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. దేవుని రాజ్యం కోసం అడగాలి. మీరు అన్యుల వలె ఏమి తిందామా ఏమి తాగుదామా కాదు అడగాల్సింది, అడగండి అన్నారు. కాబట్టి ఏలయ్యనా దేవుని రాజ్యం అనగా తినడం తాగడం కాదు, పవిత్రాత్మ వసగేటువంటి నీతి శాంతి సమాధానం. కాబట్టి దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కోసం మనం అడగాలి. ప్రియులారా, అడుగుదాం విశ్వాసంతో. దేవుడి తప్ప మనకెవరున్నారని విశ్వాసంతో అడుగుదాం, భక్తితో అడుగుదాం. మనకేం కావాలో అడుగుదాం. దేవుడు అద్భుత రీతిగా మనల్ని దీవిస్తాడు. ఆ అడిగే గుణాన్ని, ప్రార్థన చేసే విధానాన్ని మనకు నేర్పించమని పరిశుద్ధాత్మను వేడుకుందాం. ఎందుకంటే పౌలు గారు అంటారు, మీకు ఏ విధముగా ప్రార్థన చెయ్యాలో మీకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉండి ప్రార్థిస్తాడు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా, ఈనాడు మీరు అంటున్నారు, అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును అని పలుకుతున్నాడు. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఈనాటి వాక్యము ద్వారా మేము మీ సన్నిధికి రావాలని, ప్రార్థన చెయ్యాలని, పట్టువిడవకుండా ప్రార్థన చెయ్యాలని, అడిగేది పరిశుద్ధాత్మ వరము కొరకే ప్రార్థించాలని చెప్పారు. దేవా,
నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింప చేయండి. ఓ ప్రేమమయుడా, ప్రార్థించే బిడ్డలుగా, నీపై ఆధారపడే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. ప్రార్థన లేనటువంటి వాడు ఆత్మీయంగా మరణించినటువంటి వానితో సమానం. ప్రార్థన క్రైస్తవునికి శ్వాసతో సమానం తండ్రి. శ్వాస లేనటువంటి వాడు మరణించినటువంటి దానితో సమానం. ఈనాడు ప్రభువా, మేమందరము కూడా ప్రార్థన ఎలాగో చేయాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎల్లవేళలా ఎడతెగక ప్రార్థించే బిడ్డలుగా నాకు నేర్పించమని వేడుకుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ కొరకే ప్రార్థించే బిడ్డలుగా మమ్మ దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఆత్మతో నింపండి, ఆత్మవర్షముతో నింపండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ గాయపడినటువంటి హస్తాలతో నన్ను తాకండి. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా వారిపై మందుగా పోయండి నాయన. వారి శరీరంలోనికి పంపించండి నా తండ్రి. ఓ యేసురాజా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభు ఆ బిడ్డల మీదకి పంపించి పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించండి. ఇదిగో మా సంఘములో నాయన, నీ సన్నిధిలో ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారందరిని ప్రభువా నీ అద్భుత రీతిగా స్వస్థపరచమని వేడుకొనుచున్నాం. వివిధ బాధలతో, కష్టాలతో, కన్నీటితో, అనారోగ్యాలతో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, నీ కృపతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.